నెంబర్ 1 నుంచి పేజీ నెంబర్ 354 దాకా ఉన్న లెక్కలన్నీ ఒకసారి సాల్వ్ చేసుకొని రండి. ఇంకొక పేజీ ఎందుకు మిగిల్చారు మేడం? పిచ్చి చింటూ, బుక్ మొత్తం ఇస్తే చెయ్యడానికి భారంగా ఉంటుంది కదా, అందుకే ఆ ఒక్క పేజీ మిగిల్చాను. హ్యాపీ సంక్రాంతి, ఎంజాయ్ చేయండి. మేడం, మీరు టేబుల్స్ చేయడం మర్చిపోయారు. వెరీ గుడ్, క్లేవర్ బాయ్. సంక్రాంతి సెలవుల్లో పడి మ్యాథ్స్లో వీక్ అవ్వద్దు. కాబట్టి 2 నుండి 20 టేబుల్స్ దాకా 20 టైమ్స్ రాసుకొని రండి. కరోనా వీన్ని తీసుకెళ్ళేందుకురా? హోంవర్క్ ఎక్కువ చేస్తాడు కాబట్టి. హలో హలో చింటూ, ఏం చేస్తున్నావురా? నేనా? భక్తి ఛానల్లో గరికపాటి గారి ప్రవచనాలు వింటున్నా. చింటూ లేదంటే ఏం రా మరి? ఇంత హోంవర్క్ ఉంచుకొని ఎవడైనా ఏం చేస్తాడు? హోంవర్క్ చేస్తున్నా. అది సరే, ఎందుకు ఫోన్ చేసావు? అదేం లేదు, ఎల్లుండి సంక్రాంతి మొదటి రోజు కదా, గుడికి వెళ్దామని. నీకింత భక్తి ఎప్పటి నుంచిరా? భక్త అగరబత్త కర్పూరం కోసమని. కర్పూరం కావాలంటే దుకాణంలో కొనుక్కోవచ్చు కదరా? అయ్యో, కర్పూరం అంటే ఆ కర్పూరం కాదు, నా మర్దల కర్పూరం. ఓకే 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 వెళ్దాంలే. కానీ మా నాన్న కూడా వస్తాడేమో. రానిరా, అంకుల్కి దేవుడు కావాలి, మనకు దేవత కావాలి. కానీ ఆమెకి ఇప్పుడు ట్రీట్మెంట్ చేయాలి. బిడ్డ తండ్రి సంతకం చేయాలి. అది నేనే డాక్టర్. ఆవిడ భర్త కాదయ్యా, ఆవిడ బిడ్డ తండ్రి కావాలి. ఎవరో సాత్వికట కదా, ఆయన్ని పిలిపించండి. నాన్న, మీరు కూడా సీరియల్స్ చూస్తున్నారా? అవునరా చింటూ, మీ అమ్మ ఇవే సీరియల్స్ చూసి ప్రతిసారి గొడవలో గెలుస్తుంది. మీ అమ్మను ఓడించాలంటే నేను ఇవే సీరియల్స్ చూడాలి. అది సరే, అమ్మ ఎక్కడా? ఇంకెక్కడా, గొడవ చేసి మీ అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. ఎల్లుండి మనమే వెళ్ళి తీసుకురావాలి. ఏమండి, ఈ బస్సు పిఠాపురం వెళ్ళొద్దా? అక్కడి నుంచే వస్తుంది. అంటే వెళ్ళొద్దా వెళ్ళదా? వేరే దగ్గరికి వెళ్ళి తర్వాత వస్తుంది. అంటే ఇప్పుడు వెళ్ళదా అండి? తిరిగి వస్తుంది బాబు. తిరిగి రావాలంటే ముందు వెళ్ళాలి కదా సార్. అంటే పిఠాపురమేనా వెళ్ళేది? నీ అబ్బ, నువ్వు బస్ ముందర నించో, నేను తొక్కించేస్తాను. అంబులెన్స్ వచ్చుద్ది, డైరెక్ట్గా ఆన్ ద స్పాట్ పిఠాపురం వెళ్ళిపోవచ్చు. అంటే బస్సు నీ అబ్బ ముయ్యిరా, లేదంటే నిజంగానే తొక్కించేస్తా. ఇదే లాస్ట్ బస్. చెప్పాను టైం అవుతుందని. ఆ సీరియల్స్ చూడడం ఆపేస్తే ఎప్పుడో బయలుదేరే వాళ్ళం. సర్లేరా, రేపు వెళ్దాంరా. రేపు నేను గుడికి వెళ్తున్నాను. నేను వస్తానురా, కొంచెం పనుంది కూడాను. సరే, వెళ్దాం నాన్న. అందరూ ఒక్కొక్క రూపాయి వేస్తే నువ్వు మాత్రం 10 రూపాయలు వేశావు. అయ్యా, నువ్వు చల్లగుండాలయ్యా. ఇంత సల్లంగుంటేనే మరి సెలజ్వరం వచ్చింది. దాంట్లో రూపాయి తీసుకొని 9 రూపాయలు ఇవ్వు. 1 2 3 4 5 6 7 8. ఏయ్, ఇంకో రూపాయి ఏది?
ఇప్పుడు చిల్లర లేవు, రేపు రండి. ముష్టి చిల్లర కోసం నన్ను రేపు రమ్మంటావా? పోనీ ఎల్లుండి రండి. ఏయ్, నా రేంజ్ ఏంటో తెలుసా? ఇప్పుడే కలెక్టర్తో మాట్లాడి వచ్చా. అయ్యో సారు, నేను మాట్లాడడానికే అంబానీ సిమ్ కార్డు వాడతా. మరి నేనెవరికి చెప్పుకోవాలి? దెబ్బ తాకితే మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తావా? ఎందుకు? నన్ను మేడానుకొని కొట్టావు. ఆ గాడ్ గ్రేస్తో యూట్యూబ్ అట్లా తిరిగి వచ్చాను. నీకు ఫుల్ వీడియోనే. పంతులు గారు, మొన్న దోషం తీపిచ్చాయి అన్నారు. తీపిచ్చేసావు నాయనా. నాగదోషం కొంచెం కాస్ట్లీ, అందుకే కుజదోషం తీపిచ్చా. ఏం పర్లేదంటారా? సిక్సర్ కొట్టే ప్లేస్లో సింగిల్ తీద్దామంటే మ్యాచ్ విన్ అవుతావా? నాకు అర్థం కాలే స్వామి, మీరేమంటున్నారో. పిచ్చి సత్య, ధోని సిక్సర్ కొట్టలేకపోయిన బ్యాట్ని మార్చగలమే కాని బౌలర్ని కాదు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఒక గ్లాస్లో పసుపు నీళ్లు తీసుకుని 1 స్పూన్ ఫెయిర్ అండ్ లవ్లీ, 2 డాంబర్ గోళీలు, కొంచెం చిక్ షాంపూ వేసి బాగా కలిపి కొంచెం కొంచెం భార్యాభర్తలు ఇద్దరు తాగండి. పిడ విరగడవుతుంది. స్వామి, లేకపోతే ఏంటి? నాగదోషం తీయరంటే రేట్ ఎక్కువ ఉందని కుజదోషం తీస్తావా? మా ఇంట్లో విషం ఉంది, ఫ్రీగా ఇస్తా, తాగేయ్. నీకోసం రోజు నేనిక్కడ గ్రహాలతో ఫైటింగ్, నువ్వేమో నాతో చీటింగ్. సండే వస్తే నిన్ను చికెన్ల ఫ్రై చేసుకొని తినాలని శని వెయిటింగ్, కుజుడేమో డైటింగ్. అందుకే నువ్వింక ఇక్కడ స్టాండింగ్, లేకపోతే ఇద్దరూ కలిసి నిన్ను అప్పుడే ఈటింగ్. స్వామి, అబ్బా, గంటకోసారి గంట కొడితే ఉన్న శాలరీ అంతా మీకే సమర్పితం అవుతుంది. ఇప్పటికైనా నా మాట విని ఆ దోషం తీపించు. సరే స్వామి. ఇలారా పర్సిటివ్వు. ఈ చిల్లరేందుకురా నీకు? పో, రాహుకేతుల్ని రాపిడో ఎక్కకుండా చేస్తా. పో. ఏంట్రా కనబడడం లేదు? మొన్న వాట్సాప్లో వస్తానని మెసేజ్ చేసింది. పాపం రా, నా కర్పూరానికి ఏమైందో. అరే చింటూ, ఎలా రా? కరెంట్ బిల్ కూడా రబ్బర్ గ్లాసు తొడిగే కడుతుంది. అంత సున్నితమైన నా కర్పూరానికి ఏమై ఉంటుందంటావు? అబ్బా ఆపరా, రేపు మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొద్దాంరా. నిజంగా? నీ కర్పూరం మీద ఒట్టు. అంత మాట అన్నావేంట్రా? వెళ్ళకపోతే నా కర్పూరం మారిపోద్దా? కర్పూరం రే, వెళ్దాం లేరా?